భోజనపు పంక్తిలో ఆయన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. ప్రేమైన వలరా, ఈరోజు నీవైనా నేనైనా మనమైనా ఈరోజు ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఉన్నామంటే ఇది దేవుని ఉచితమైన కృప. ఆయన మన ఎడల చూపుతున్న శాశ్వతమైన ప్రేమ. ఒకప్పుడు నేను ఎక్కడున్నాను, ఒకప్పుడు నీవెక్కడున్నావు, ఒకప్పుడు మన గత పరిస్థితి ఏంటి, ఒకప్పుడు ఈ శిష్యుల పరిస్థితి ఏంటి. రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప కూడా పట్టుకోలేకపోయాడు. ప్రయాస, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు. గతంలో వీళ్ళ పరిస్థితి ఏంటంటే లోకానికి దూరంగా, మనుషులకి దూరంగా, మనుషులు వెలివేసి ఎక్కడో దూరంగా, మనుషులకు దూరంగా బ్రతికిన అనుభవాలు. దేవుని బిడ్డలారా, ఆయన ఎంతో ప్రేమించి భోజనపు పంక్తిలో ఆయన ప్రక్కన కూర్చునే అవకాశాన్ని దేవుడు వారికి ప్రసాదించారు. ఈ రాత్రి ప్రభు మనల్ని ప్రేమించాడు గనుక ఈ సహవాసంలో, ఈ పరిశుద్ధుల సహవాసంలో, దేవుని సహవాసంలో, ఆయన సన్నిధిలో, ఈ మైదానంలో ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.